హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. రాజమండ్రిలో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. మెరుగైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ ఎడమ కాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్టుగా ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇది ఆ ప్రాంతంలో మజిల్ టైర్ సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయన విస్తృతమైన క్లినికల్ డయాగ్నోస్టిక్స్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకొని తగిన సురక్షితమైన చికిత్సను నిర్ణయించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న OG2 సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ యానిమేటెడ్ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై స్వయంగా పవనే నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కేవలం 2 రోజుల కాల్ షీట్స్ అవసరమయ్యే ఈ పాత్ర సినిమాకే హైలైట్ కానుందని టాక్. జననాయకన్ రిలీజ్ కు ముందే పూజా హెగ్డేకు మేకర్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ తెర మీద తక్కువ సమయం కనిపిస్తుందని చెప్పారు. డ్యూరేషన్ ఇష్యూస్ కారణంగా ఆమె నటించిన చాలా సన్నివేశాలు ట్రిమ్ చేశామన్న దర్శకుడు పూజా హెగ్డేకు సారీ చెప్పారు. సెన్సార్ సమస్యల కారణంగా ఆలస్యమైన ఈ సినిమా జూలై 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి తన నెక్స్ట్ మూవీని తమిళ స్టార్ హీరో ధనుష్ తో ప్లాన్ చేస్తున్నారు. లెనిన్ తరహాలోనే రూరల్ బ్యాక్డ్రాప్ లో కొత్త కథను సిద్ధం చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్న ధనుష్ మురళీ కిషోర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నపలంగా బెయిన్ స్ట్రోక్కి గురి కావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే నటుడు రమేష్ను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అపోలో వైద్య బృందం వెల్లడించింది. దీంతో రమేష్ కోలుకోవాలని నెట్టింట అందరూ పోస్టులు పెడుతున్నారు. అనుపమ హీరో ధ్రువ్ బ్రేకింగ్ టాపిక్ ఇప్పుడు కోలీవుడ్ లో రచ్చలేపుతోంది. చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించుకొని చాలా గౌరవంగానో, సైలెంట్ గానో, లేక సోషల్ మీడియా వేదికగానో బ్రేకప్ చెప్పుకొని తప్పుకుంటారు. కానీ అనుపమ ధ్రువ్ లవ్ స్టోరీ గొడవలతో ముగిసిందన్నది కోలీవుడ్ రిపోర్ట్. రీసెంట్ గా చెన్నై స్టార్ హోటల్లో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని కోలీవుడ్ వార్తలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు అనుపమ కోపం ఆపుకోలేక ధ్రువ్ను చెప్పుతో కొట్టి గుడ్ బై చెప్పిందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. కోపంతో హీరోపై శాపనార్థాలు పెట్టిందని, ఇదంతా హోటల్లో వాళ్ళు చూసి షాక్ అయ్యారంటూ ఓ వార్త కూడా కోలీవుడ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మొన్నటికి మొన్న తన కూతురు పెళ్లిలో నవ్వులు చిందిస్తూ కనిపించిన మెహర్ రమేష్ ఇప్పుడు తీవ్ర దుఃఖంలో కూరుకుపోయారు. తన చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి అకాల మరణం చెందడంతో విషాదంలో మునిగిపోయాడు. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియా సమస్యతో బాధపడుతున్నారు మెహర్ రమేష్ సోదరి జ్యోతి. ఈ క్రమంలోనే ఆమెకు విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో జూలై 21 రాత్రి ఆమె కన్నుమూశారు. సొంత అక్కను కోల్పోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. ఆంధ్రాలో వెరీ కామన్ గా కనిపించే ఫ్లెక్సీ వార్ ఇప్పుడు తమిళనాడులోనూ షురు అయింది. తమిళనాడు సేలం జిల్లాలోని మారియమ్మన్ ఆలయ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఫ్లెక్సీలో హీరోయిన్ త్రిషను అమ్మవారి అవతారంలో, తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ను రావణాసురుడి రూపంలో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పవిత్రమైన ఆలయ ఉత్సవాల్లో సినీ నటులు, సినిమాలకు సంబంధించిన చిత్రాలను ఉపయోగించడం ఏమాత్రం సమంజసం కాదంటూ స్థానిక ప్రజలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. వైరల్ గా, మీమ్స్ గా ఈ ఫ్లెక్సీ ఫోటో ఇప్పుడు తెగ తిరుగుతోంది. సెన్సార్ బోర్డుతో ఫైటింగ్ తర్వాత ఎట్టకేలకు జూలై 23న రిలీజ్ అవుతున్న జననాయకన్ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేస్తాం. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోని 3 భాషల్లో కలిపి జననాయకన్ మూవీ టికెట్లు 7 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.
దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు సాధించింది ఈ చిత్రం. ప్రముఖ ట్రేడింగ్ సైట్ షాక్ నిల్క్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్ గా కొనసాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 7.90 కోట్లు రాబట్టింది. కర్ణాటక బెంగళూరులో 6.03 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర 1.91 కోట్ల వసూలు సాధించింది. ఇక నగరాల విషయానికి వస్తే బెంగళూరులో 5.99 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలతో టాప్లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో చెన్నై 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. కోయంబత్తూరులో 90 లక్షలతో 3వ స్థానంలో ఉండగా హైదరాబాద్, మదురై, కొచ్చి, తిరువనంతపురం తర్వాత స్థానాల్లో నిలిచాయి. లియో, గోడ్ సినిమాలతో పోలిస్తే జననాయగన్ కాస్త వెనుకంజలోనే ఉందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా పావలా శ్యామల చాలా దీన స్థితిలో బతికిడుస్తున్నారు. అప్పట్లో ఆరోగ్యం క్షీణించి సరైన ఆశ్రయం లేక కన్నీళ్లు పెట్టుకుంటూ అనాథల రోడ్లపై కనిపించిన ఈమె రీసెంట్గా ఎర్రగడ్డ క్షయ ఆసుపత్రి ప్రాంగణంలోనూ కనిపించారు. కాగా ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడే వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన వారంతా అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.